హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేరళలోని మలప్పురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే అక్కడ కొలప్పడ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక ఫేమస్ మహావిష్ణు టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి డైలీ ఉదయం 5 గంటల సమయంలో సుప్రభాత సేవ జరుగుతుంది. జనరల్గా టెంపుల్లో సుప్రభాత సేవ అంటే మైక్స్ పెట్టి ప్రాంతంలోని ప్రజలందరికీ వినిపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా మైక్ పెట్టడాన్ని అక్కడ స్థానికంగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ముస్లిం లీగ్తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి ఆ టెంపుల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మీరు ఇకపై నుంచి ఈ సుప్రభాత సేవ ఇలాంటి మైక్లు ఏమీ పెట్టకూడదు, టెంపుల్ నుంచి ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా మేము దాన్ని అడ్డుకుని తీరుతాం అనే విధంగా అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయితే ఈ నిరసన అంతా కూడా స్థానికంగా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యూడిఎఫ్ కూటమి అభ్యర్థి గెలుపొందిన తర్వాత మాత్రమే ఈ విధంగా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇకపై నుంచి ఈ మలప్పురం ప్రాంతం మాత్రమే కాదు, దేశంలో కాంగ్రెస్ ఎక్కడ గెలుపొందినా కూడా ఇలాంటి పరిస్థితులే రానున్నాయా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కేరళలో అత్యంత ఎక్కువ ముస్లిం జనాభా నివాసం ఉంటున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మలప్పురం జిల్లా మాత్రమే. ఈ జిల్లాలో ఏకంగా 70% ముస్లిం పాపులేషన్ ఉంది. అంతేకాకుండా వీళ్ళలో ఎక్కువగా మాల్దీవ్స్ నుంచి మన దేశానికి వలస వచ్చి మన ఇండియన్ ఆధార్ వీసాలను ఇలాంటివి తీసుకుని ఇక్కడే స్థిరపడిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ముస్లిం జనాభా పెరుగుతున్న కొద్దీ అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బలపడుతూ వచ్చింది. ముస్లిం లీగ్ మనందరికీ తెలుసు, మన స్వతంత్రం సమయంలో మన దేశాన్ని విభజించిన పార్టీ అది. అలాంటి పార్టీతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జత కట్టింది. అక్కడ స్థానికంగా యూడిఎఫ్ కూటమిలో ముస్లిం లీగ్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. దీనివల్లనే అక్కడ ఈ ముస్లిం లీగ్ చాలా అంటే చాలా అరాచకాలకు పాల్పడుతుంది. ముఖ్యంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను బెదిరించడం నుంచి మన హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రతి ఒక్క దానిపై అక్కడ దాడులకు పాల్పడుతుంది. ముఖ్యంగా ఈ మహావిష్ణు టెంపుల్ అనేది కొలప్పడ్ అనే ప్రాంతంలో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ స్థానిక హిందువులంతా కూడా పూజలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ టెంపుల్కు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఎక్కువగా హిందువులే నివాసం ఉంటూ ఉంటారు. జనరల్గా ఈ టెంపుల్లో సుప్రభాతం సేవ అనేది స్థానిక పోలీసులు ఇచ్చిన ఆదేశాల మేరకే లో డెసిబుల్లో మాత్రమే ఈ సేవను వినిపిస్తూ ఉంటారు. జనరల్గా మన దేశంలో చట్టాలు కూడా అదే చెబుతూ ఉన్నాయి. ప్రార్థనా స్థలాలకు సంబంధించిన శబ్దం పరిమిత స్థాయిలో ఉంటే దాన్ని అలో చేయవచ్చు అనే విధంగా చాలా వరకు చట్టాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రార్థనా స్థలం నుంచి కొద్దిగా వరకు సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ను మనం ఇన్నాళ్ళు భరిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా మసీదుల నుంచి ప్రతిరోజు 5 సార్లు లౌడ్ స్పీకర్ నుంచి ఆజాన్ అనేది వినిపిస్తూ ఉంటుంది. దీన్ని మన దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నా కూడా దీన్ని అంగీకరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సౌండ్ కొన్నిసార్లు అయితే అసలు ఇల్లీగల్గా ఈ సౌండ్లను పెట్టడం, అంతేకాకుండా వీటిలో శబ్దాన్ని విపరీతంగా పెంచడం కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నా కూడా మన దేశంలో హిందువులు మెజారిటీలు కాబట్టి వీటిని టోలరేట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. ప్రభుత్వాలు అయితే కొన్నిసార్లు యాక్షన్ తీసుకున్నాయి. ముఖ్యంగా యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే కొన్ని వేల మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించారు. కొన్నింటికైతే నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాటిని సౌండ్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఇలా అన్నీ చేసినా కూడా మన దేశంలో ఎక్కడా కూడా మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను పూర్తిగా తొలగించలేదు. ఎందుకంటే మన దేశంలోని చట్టాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని అలో చేస్తూనే వచ్చాం. కానీ హిందువులు ఎప్పుడైతే మైనారిటీలుగా మారుతారో, ముఖ్యంగా కేరళలోని మలప్పురం ప్రాంతంలో ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. వాళ్ళ ఓటు బ్యాంకు అనేది ఎక్కడా కూడా ఉపయోగపడటం లేదు. ఒకవేళ హిందువులు మెజారిటీగా ఉంటే వాళ్ళ కోసం ఏదైనా పని చేసేవాళ్ళు అండ్ వాళ్ళ ఓటు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కానీ ఒక్కసారి మైనారిటీలుగా పడిపోతే ఖచ్చితంగా మన దేశంలో ఉన్న మైనారిటీ, ముఖ్యంగా ముస్లిం జనాభా అనేది పెద్ద ఎత్తున ఓటు బ్యాంకుగా సాలిడ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కనుక ఒక్కసారి ఆ ఓటు బ్యాంకును కనుక ఉపయోగించుకుని ఒక్కసారి ఒక పార్టీ కనుక గెలుపొందింది అంటే, ముఖ్యంగా ముస్లిం లీగ్ లాంటి ఇస్లామిక్ మత ఛాందసవాద పార్టీలు కనుక గెలుపొందితే ఆ ప్రాంతంలో అస్సలు ఇక
హిందువులు నివాసం ఉండటానికి కూడా ఆ పార్టీలో అసలు అంగీకరించే ప్రసక్తే ఉండదు అని తాజాగా మలప్పురం ఇన్సిడెంట్ను చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అక్కడ జస్ట్ ఐయుఎంఎల్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ముస్లింలంతా కూడా ఆ పార్టీకి గంపగుత్తగా ఓటు వేస్తూ ఉంటారు. అందువల్లనే ఆ పార్టీ గెలుపొందుతూ ఉంటుంది. ఒకవైపు ముస్లిం లీగ్ ఇంత మత ఛాందసవాదంతో ఆ రాష్ట్రంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ముస్లిం లీగ్ను అంటగట్టుకునే ఉంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు రావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పార్టీలతో జత కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ముస్లిం లీగ్తో అంటకాగుతోంది. ముఖ్యంగా వయనాడ్ లాంటి ప్రాంతాల్లో గతంలో రాహుల్ గాంధీ గెలుపొందిన, ఇప్పుడు ప్రియాంక వాద్రా అక్కడి నుంచి గెలుపొందినా కూడా అసలు కనీసం అక్కడ ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. జస్ట్ ఎన్నికల టైంలో 1-2 సార్లు మాత్రమే అక్కడ ప్రచారం చేశారు అంతే తప్ప మిగిలిన సమయంలో వీళ్ళు వయనాడుకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. అయినా కూడా అక్కడ వీళ్ళు గెలుపొందారు అంత సునాయాసంగా అంటే ఖచ్చితంగా అక్కడ ముస్లిం లీగ్కు ఉన్న పట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మైనార్టీల సాలిడ్ ఓటు బ్యాంకు వల్ల మాత్రమే వీళ్ళు ఈ విధంగా గెలుపొందుతూ ఉన్నారు. ఇలా గెలుపొందిన తర్వాత ఈ పార్టీలు అన్నీ కూడా హిందువులకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటూ ఉన్నాయి. ఈ విధంగా హిందువులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇంత మత ఛాందసవాదంతో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తన కూటమి పార్టీ అయిన ముస్లిం లీగ్ను ఒక్కసారి కూడా హెచ్చరించే ప్రయత్నం చేయలేదు సరికదా. ఆ పార్టీని పూర్తిగా సెక్యులర్ పార్టీగా రాహుల్ గాంధీ గతంలోనే కితాబ్ ఇచ్చిన సందర్భం కూడా జరిగింది. రాహుల్ గాంధీ ముస్లిం లీగ్ను మీరు ఒక మత ఛాందసవాద పార్టీగా చూడకూడదు, అది చాలా సెక్యులర్ పార్టీ, మన దేశంలో సెక్యులరిజాన్ని అది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ రెస్పెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ పార్టీని అసలు ఒక మతతత్వ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించవద్దు అనే విధంగా రాహుల్ గాంధీ చెబుతూనే ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ముస్లిం లీగ్ ఆ రాష్ట్రంలో హిందువులకు వ్యతిరేకంగా ఎన్ని అరాచకాలు చేస్తూ ఉందో అందులో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే భాగస్వామ్యం అయి ఉంటుంది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక్క కాంగ్రెస్ కేరళ రాష్ట్రంలో మాత్రమే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పనులకు పెద్ద ఎత్తున పాల్పడుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా ప్రాంతంలో ఒక మసీదును కూల్చివేయాలని స్థానిక కోర్టులు ఆర్డర్ ఇచ్చినా కూడా అక్కడ మసీదును కూల్చే ప్రయత్నమే చేయలేదు. ఇక తెలంగాణ సీఎం అయితే ఏకంగా హిందూ దేవీ దేవతలనే అవమానించే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో అయితే ఏకంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇలాంటి వాటిపై పాక్షికంగా నిషేధం సైతం విధిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జస్ట్ ముస్లిం లీగ్ మాత్రమే ఇక్కడ మలప్పురం ప్రాంతానికి మాత్రమే హిందువులను అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అని అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. ఆ ప్రాంతంలో మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ యావత్ దేశవ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా హిందువులపై ఈ విధంగా అణిచివేత చర్యలకు దిగుతూనే ఉంటుంది. కాబట్టి మనమే ఆ పార్టీ పట్ల పూర్తిగా అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఆ పార్టీని గెలిపిస్తే మన పరిస్థితి ఏ విధంగా మారుతుంది అనే అవగాహన మనకు ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీ పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తాం. భవిష్యత్తులో ఆ పార్టీకి ఓటు వేయకుండా చూసుకుంటాం. 10 మందికి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో కూడా ఓటు వేయించకుండా చూస్తాం. లేకపోతే ఖచ్చితంగా మన దేశంలో ఒక్కసారి కనుక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం మలప్పురం ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ పరిస్థితి యావత్ దేశవ్యాప్తంగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్న మాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.